తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప ప్రధానంగా ఆమె తండ్రిదే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్ళలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళు ఉంటే యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి? అయ్యా, అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు. ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్ళవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా భీష్ముడు తప్పు చేసినవాడు. ఆయన తప్పు చేస్తాడా? ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే? ఒకటి, తండ్రి చెప్పలేదు. రెండు, ముగ్గురిని కూర్చోబెట్టాడా రథంలో వెనకాతలా? కూర్చోబెట్టేనా యుద్ధం చేశాడు? యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో, అయ్యా నేను ఇంతకు ముందే సాల్వుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి? చెప్పిందా? చెప్పలేదు. పోనీ అంబ చెప్పలేదు. సాల్వుడు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో. యుద్ధానికి వచ్చిన వాడు ఆమె యందు నేను అనురక్తుణ్ణి, ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా, ఆమెను విడిచిపెట్టు అని సాల్వుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు ముగ్గురు చెప్పకపోవడం తప్పు కాదుట, భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట. ఏమనాలి? కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర. ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికి అర్థం కాదు. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారంది, వెంటనే పంపించేశాడు. సాల్వుడేమన్నాడు? చీ అవతల పో అన్నాడు. అన్న తర్వాత ఏమంటోంది? మా నాన్నకి తెలీదు, తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి. అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాల్వుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చింది. అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది? భీష్ముడి మీదకి నెట్టేస్తోంది. ఎలా నెట్టేస్తుంది అంటే, నేను అబలని, భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తుకుపోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది, అసలు మాట్లాడలేకపోయాను. అంతఃపురానికి వెళ్ళాక 10 మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను. ఆ భీష్ముడు అలా ఎత్తుకుపోవచ్చా? ఆ భీష్ముడికి తప్పు, మా నాన్న తప్పు కాదు. అందుకని నా తండ్రి తప్పు కాదు, నా తప్పు కాదు. తప్పంటూ ఉంటే ఎవరిదై ఉండాలి? చెప్పని నీది, చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది. నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ, తప్పేం లేదు. యుద్ధానికి వచ్చావు గెలుద్దామని, ఓడిపోయావు. ఓడిపోయిన వాడివి ఏం చెప్పుకుంటావు? భిక్షాందేహి అని ఉత్తమ క్షత్రియుడు అడుగుతావా? ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని మన భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి, ఆవిడ అంగీకరించింది, దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా? అనలేవు. అందుకని నువ్వు అడగలేదు. నేను చెప్పలేకపోయాను. మా నాన్నగారికి తెలియదు. ఇప్పుడు ఎవరికి తప్పు? ఆవిడ దృష్టిలో భీష్ముడికి తప్పు. నిజంగా భీష్ముడు అలా చేశాడు, ఆయనది తప్ప? అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.